తిరుముని కథ. ఆ తిరుముని ఒకసారి తపస్సుకని అడవికి బయలుదేరాడు. తపస్సుకని వెడుతున్నారు, బాగానే ఉంది. కానైతే కుటుంబానికి, కొడుకులకి ఇంత గ్రాసం అది చూపించి ఈ ఆశ్రమం వదలడం ధర్మం. అంతేకాని మీ తోన మీరు వెళ్తే వీళ్ళ గతేం కాను అని చెప్పి పృథు చక్రవర్తి అడిగిన వాళ్ళకి లేదనకుండా దానం చేస్తున్నట్ట. వెళ్ళి అడిగి ఇంత తెచ్చి పడేసి మీరు తపస్సుకని వెళ్ళండి అంది భార్య. ఆలోచించాడు అత్రి. భార్య చెప్పింది సబబుగానే అనిపించింది. సరే అని చెప్పి పృథు చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. అశ్వమేధ యాగం చేస్తున్నాడు పృథు చక్రవర్తి. బ్రాహ్మణుడు అన్నవాడికల్లా చేతికి ఎముక లేకుండా దానం చేస్తున్నాడు. వెళ్ళి ఆశీర్వదించాడు. మహారాజు, నీవు బ్రహ్మవి, నీవే ఇంద్రుడివి, 50 మంది ప్రజలకు నీవే ఈశ్వరుడి, ధర్మాలన్నీ తెలిసి నీతో సమానమైన ప్రభువు ఈ భూ ప్రపంచంలో మరొకడు లేడు, నిన్నే ఎప్పుడూ మహామునులు పొగుడుతారు అన్నాడు గంభీరంగా. అత్రి అలా అంటున్నప్పుడు అక్కడే ఉన్న గౌతముడు, ఏదో 4 డబ్బుల కోసం ఆశపడి వచ్చావు, అంత మాత్రానికి మానవమాత్రుడైన రాజును బ్రహ్మవి, ఇంద్రుడివి, ఈశ్వరుడి అని పొగడుతున్నావు, ఆ మాత్రం జంకన్నా లేకుండా ఉంది నీకన్నాడు. మంచి చెడ్డ లేకుండా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని అడ్డు తగిలాడు అత్రి. లోకానికి ప్రభువు రాజు, ధర్మాలంటికి అతడే ఆటపట్టు, అలాంటి రాజుని పొగడంలో తప్పేముంది అన్నాడు. మళ్ళీ అదే కూస్తున్నావు అంటూ కసిరాడు. గౌతముడు అత్రి ఇద్దరు ఇలా కేకలు వేస్తూ వాదించడం మొదలుపెట్టారు. అప్పుడు కశ్యపుడు లేచి కలగజేసుకుని సభలో ఉన్న మహాములతో వీళ్ళిద్దరిలో ఎవరిది సరైన వాదం అని చెప్పడం మనకి సాధ్యం కాకుండా ఉంది. ఆయన సర్వధర్మాలు తెలిసిన మహానుభావులు సనత్కుమారులు, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదాం అన్నారు. సరే అన్నారు మిగతా ముళ్ళు. అత్రి గౌతముడు కూడా అంగీకరించారు. అందులో కలిసి సనత్కుమారుల దగ్గరికి వెళ్ళి అంతా వివరించి చెప్పారు. అత్రి చెప్పింది నిజమని అన్నారు సనత్కుమారుడు. భూభారం యావత్తూ తన భుజాలపై మోసేవాడు రాజు, 50 మందిని పాలించే ప్రభువు, అతడు శత్రువుల నుండి రక్షించేవాడు అతనే. సామాన్యులే కాదు, మహామునులు కూడా అతని శాసనం ప్రకారమే నడుచుకోవాలి. అంచేత రాజే బ్రహ్మ, రాజే ఇంద్రుడు, రాజే ఈశ్వరుడు, జనులందరికీ రాజే పూజ్యుడు. అనంతమైంది అతడి ప్రభావం. విరాట్టు, సమ్రాట్టు, యథాజిత్తు, స్వర్ణేత్రుడు, సహజిత్తు, ప్రభువు, సత్యయోని, పురావిత్తు, సత్యధర్మ ప్రవర్తకుడు అని వేదాలు రాజును కొనియాడుతున్నాయి. అందు గురించి క్షాత్రం, బ్రాహ్మం రెండింటినీ విడదీయలేము. బ్రాహ్మణుల ఆశ్రయం వల్లనే తేజవంతులు అవుతారు క్షత్రియులు. సూర్యుడు చీకట్లను తరిమినట్టు అధర్మం పారదోలుతాడు రాజు. అంచేత రాజు సర్వాధికుడు అన్న అత్రి వాదమే సరైందన్నారు సనత్కుమారులు. సనత్కుమారుడు చేసిన నిర్ణయం పృథు చక్రవర్తికి మునులు తెలియజేశారు. అతడిని ఘనంగా సన్మానించారు. అడిగినంత ధనం ఇచ్చి పంపారు. అంతా తెచ్చి ఇంట్లో పెట్టి కొడుకులకు పంచి తపస్సుకు వెళ్ళిపోయారు అత్రి మహాముని. ఈ ఛానల్ చూసినందుకు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.